అసలు క్రైస్తవానికి ప్రథమ శత్రువు యేసుప్రభే. ఉమ్. ఈ క్రైస్తవానికి అంటే మీకు ఇక్కడ క్రిస్టియానిటీ నచ్చడం లేదా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడం నచ్చడం లేదా? అసలు అసలు ఇది మన భారతదేశానికి సంబంధం లేని మతం మేడం. మన భారతదేశ క్రిస్టియానిటీ అంటే కల్చర్ భారతదేశం కల్చర్ కాదంట. కాదు. మరి భారతీయులందరూ ఒకటే, నానా కులం నానా జాతి ఇక్కడ ఉండొచ్చు, నానా మతాలు ఉండొచ్చు, అన్ని కలిపి ఉండేదాన్ని భారతదేశం అంటారు కదా. మరి తప్పు మేడం. ఇది నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఉమ్. ఇప్పుడు ఈ క్రైస్తవులకి ఈ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు ఏంటి అంటే తెలియక అంటున్నారు. ఫస్ట్ ఇందులోకి వెళ్తే మన భారతదేశ సంస్కృతి ఏంటి? బొట్టు పెట్టుకోవడం, గాజులు పెట్టుకోవడం, ఇంటి బయట ముగ్గు పెట్టుకోవడం, ఈ సాంప్రదాయం మొత్తం ఈ మతంలోకి వెళ్తే వెళ్ళిపోతుంది. మన భారతదేశ సంస్కృతి ఏంటి? మనం శ్రీరామనవమి జరుపుకుంటాము, శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాము, వినాయక పండుగ జరుపుకుంటాము. ఈ పండుగలో మనమందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాము. కానీ ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే ఈ పండుగల సంస్కృతి సాంప్రదాయం పోతుంది. అట్లాగే మనము బంధుత్వంలో కూడా ఒకడు రాముడు నమ్మిన, ఇంకోటి కృష్ణుడు నమ్మిన, ఇద్దరు కలిసి ఎటువంటి విభేదాలు ఉండదు. ఇప్పుడు రాముడు నమ్మిన లేదు నా రాముడు గొప్ప కాదు, నా కృష్ణుడు గొప్ప అన్న విభేదాలు ఉండదు. హిందుత్వంలో ఒక ఆచారం ఉంది, ఏ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా కానీ మీరు పూజించుకోవచ్చు. దేవులందరూ ఒకటే, అనేక రూపాలలో ఆయా సందర్భాలు బట్టి భూమి మీద ధర్మ సంస్థ స్థాపించడానికి వివిధ రూపాలు వచ్చాడు. విష్ణు, రామ్, కృష్ణ వీళ్ళందరూ కూడా దేవుడైన వాడు ఒకటే, అనేక రూపాలు వచ్చాడు. కానీ ఇక్కడ ఈ యేసు నమ్మిన వాడు యేసు నమ్మినట్టు ఉండడు. వాడు మీ దేవుడు రాయి, మీ దేవుడు సైతాను అని ఇలాగా ఇతర మతాల మీద ద్వేషాన్ని నింపడమే ఈ క్రైస్తవ మతంలో ఉంటుంది. ఈ హిందుత్వంలో నింపుతున్నారని ఎందుకు అనుకోవాలి మీరు? వాళ్ళ బైబుల్లో ఉండేది బోధిస్తున్నారని అది బైబిల్ తప్పంటారు. అంటే హిందుత్వంలోకి వచ్చి వాళ్ళు బోధిస్తే మీరు ఖండించవచ్చు, మా హిందుత్వంలోకి వచ్చి మీరు ఎట్లా బోధిస్తున్నారని. వాళ్ళు క్రిస్టియానిటీకి చెప్పుకుంటుండొచ్చు కదా, ఒక ఒక సభలు జరిగినప్పుడు గానీ విగ్రహారాధన చేయడం పాపం, ఎందుకంటే అది బైబిల్లో రచించింది కాబట్టి, పాస్టర్స్ చెప్పడం వాళ్ళ ధర్మం కాబట్టి అట్లా చెప్తుండ్రు. వాళ్ళ పాస్టర్లు వాళ్ళ బైబిల్ తీసుకొని ఒక బ్యాచ్లు ముఠాలుగా వచ్చి హిందువులు ఇళ్ళ కాడికి చెప్తున్నారు. మీరు గ్రామాలలో విలేజ్లకు వెళ్తే ఒక 10 మంది క్రైస్తవులు ఒక గుమికుడి, మీరు విగ్రహార్థం చేయొద్దు, మీరు పూజించే దేవుల సైతాన్లు విగ్రహాలు రాలవి మీరు నమ్మకూడదు అని చెప్పేసి ఈ పాస్టర్లు గుంపులు హిందువుల ఇంటి కాడికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అదే ప్రకారంగా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా చేస్తున్నారు. హిందూ దేవుళ్లను ఒక బ్యానర్స్ గా కట్టుకొని క్రిస్టియానిటీ వాళ్ళని గానీ హిందుత్వం వాళ్ళ గానీ మార్చడానికి ట్రై చేస్తున్నారు. అంటే దానికి నేను ఎవరిని మార్చడానికి ట్రై చేయట్లేదు. ఫస్ట్ నీ హిందువులకి మాత్రము అలర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మతాలు వస్తాయి, ఆ మతాల వాళ్ళు ఇలా ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించినప్పుడు మీరు బదులు ఇలా సమాధానం చెప్పండి. నేను క్రైస్తవ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే జరిగే అనార్థాలు ఏంటి అవి తెలుసుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి అప్డేట్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి జస్ట్ తెలియపరుస్తున్నాను. దేవుడు ఉన్నాడా మేడం? దేవుడు ఉన్నాడా? నా విషయానికి వచ్చేసి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరు మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో దేవుడు ఎవరు అంటే, దేవుడికి ఒక పేరు అంటూ ఉండదు, ఒక మతం అంటూ ఉండదు, ఒక కులం అంటూ ఉండదు. దేవుడు అనేవాడు నాకు మంచి జరిగే ప్రతి దాంట్లో కూడా నేను దైవాన్ని నేను చూస్తాను. ఒక పేరు లేకపోతే ఏ దేవుడిని మీరు పూజిస్తారు అసలు? మేడం నేను కృష్ణ గుడికి వెళ్తాను, రాముడి గుడికి వెళ్తాను, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను, వినాయకుడి గుడికి వెళ్తాను, అంతేగాని ప్రసాదం తింటాను. అందరి గుడిలో హ్యాపీగా సంతోషంగా ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు అట్లా కాదు సార్. ఇప్పుడు నా క్వశ్చన్ బాగా వినండి మీరు. ఇప్పుడు మీరు ఏమన్నారంటే దేవుడికి పేరే లేదా అని అన్నారు. మరి రాముడి గుడికి కృష్ణుడి గుడికి ఇక్కడ అంతా ఎందుకు వెళ్ళడం అసలు? నేను దేవుళ్ళుగా నేను భావిస్తున్నాను కాబట్టి. అంటే మీరు భావిస్తున్నారు, భావించినప్పుడు పేరు లేదని అనొద్దు కదా. పేరుంది, అన్ని పేరు అక్షరాలన్నీ దేవుడు అంటాను నేను. ఇప్పుడు నాకు హిందుత్వంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా నేను దేవుడికి భావిస్తా. యేసుప్రభుని కూడా నేను దేవుడిగా భావిస్తా. ఎప్పటి వరకు ఆ యేసుప్రభు అనే క్యారెక్టర్ ఇతర మతాలు ఇతర దేవులను దూషించే విధంగా ఆయన బోధనలు ఉంటాయి కదా, అది నేను ఖండిస్తాను. నేను దానికి ఒప్పుకోను. అందరినీ సమానంగా చూసే విధంగా ఖండించే విధాన్ని బట్టి మీకు క్రిస్టియానిటీ నచ్చడం లేదు ఒకటనే కాదు. అసలు బైబిల్లో యేసు ఏం చేశాడు? యేసు నేను దేవుడికి పూజించడానికి యేసు కొన్నటువంటి అర్హత ఏంటి? ఇప్పుడు ఆయన 20 ఏళ్ళ బైబిల్ మిస్సింగ్. ఆయన ఏదో కొండలో 4-5 మంచి మాటలు చెప్పాడు. నిన్ను వాళ్ళని నీ బరువు వాళ్ళని ప్రేమించండి, శత్రువుని సైతం ప్రేమించండి, ఏదో 4-5 మంచి మాటలు చెప్పాడు. మిగతా దానికి ఏం చేశాడు? ఆయన అసలు ఆయనలో నేను ఏ కోణంలో చూసి నేను ఆయన దేవుడిగా భావించాలి? ఎవరైనా కానీ ఇప్పుడు మనము దానికన్నా 1000 రెట్లు నేను ఆదిశంకరాచార్య గురువు గారు నేను దేవుడిగా పూజించమంటే పూజిస్తాను. అతను ఎంతో గురువు, ఎన్నో మంచి చెప్పారు. ఈ మతంలో కలియుగంలో పాషాణ మతాలు వస్తాయని చెప్పేసి ఆయన ముందే చెప్పాడు.
అంతకంటే 1000 రెట్లు నేను అల్లూరి సీతారామరాజుని పూజించమంటే నేను పూజిస్తా. ఈ దేశం కోసం అక్కడిక్కడ కదలా దమ్ముంటే నాకు గుడ్డల మీద కాల్చరని చెప్పేసి ఎదురు తిరిగినటువంటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, వీళ్ళందరూ నేను పూజించమంటే పూజిస్తాను, గౌరవిస్తాను, అవన్నీ చేస్తాను. కానీ ఈ యేసు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక మనిషిగా గౌరవించడానికి నేను రెడీగా ఉన్నాను. ఫస్ట్ పాయింట్. ఆయనకు నిజంగా సిలువ వేశారు అని జరిగిందంటే నేను దానికి సానుభూతి పరచడానికి, జాలి పట్టడానికి కూడా ఐఎమ్ ఓకే, రెడీ. అంటే సిలువ వేయబడిందే ఈ లోక పాప రక్షణ కోసం అని అన్నట్టు బైబిల్లో ఉంది. అది ఎవరి పాపాల కోసం? లోక పాప రక్షణ కోసం అని ఉంది, కానీ నీ నా పాపములు అనేది అక్కడ ఉండదు. అవును మేడం, నేను ఏమంటున్నా అంటే నేను ఎప్పుడు పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు 92, ఏజ్ ఎప్పుడు పుట్టాను, ఆయన ఎప్పుడు చనిపోయాడు అంటే నేను పుట్టడానికి ముందే పలానా 1992లో పుడతాడు, పుడితే పాపం చేస్తాడు కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోదాను రెడీగా ఉంటాడు ఆయన. అంటే నేను అంతకంటే ముందు కూడా లోకం ఉంది కదా సార్, ఎంతకంటే ముందు కూడా ప్రజలు ఉన్నారు, లోకం ఉంది కదా. మనం పుట్టక ముందు కూడా లోకం ఉంది, అవును, అప్పుడు కూడా ప్రజలు ఉన్నారు. సో ఆ ప్రజల పాపముల కోసం అని వచ్చిందాన్ని సువార్తగా ప్రకటిస్తుండొచ్చు. కాదు, అసలు ఇది అన్నిటికన్నా మూఢనమ్మకము, అజ్ఞానం అంటాను. నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవించాలి. నేను మిస్ అయిందా ఈ జన్మలో, మళ్ళీ వచ్చే జన్మలో నా పాపం నేను వెంటాడుతుంది. పాపం ద్వారా వచ్చేసేది పాపకర్మలు, పుణ్యం ద్వారా వచ్చేసి పుణ్యకర్మలు. ఇది ఒక మతంలోకి వెళ్తే వచ్చేది కాదు. ఒక మతంలోకి వెళ్తే మొత్తం కడిగేది కాదు, ఇంకో మతంలోకి వెళ్తే మొత్తం పాపాలు వచ్చినట్టు కాదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ నేను చేసే పాపాల కోసం ఇంకొకటి ఎవడో చచ్చిపోయిండో బలి ఇచ్చిన అనడం అనేది మూర్ఖత్వం. ఆ ఆలోచన మూర్ఖత్వం. అది బైబిల్లో ఉంటే ఉంది, నమ్మడానికి లాజికల్. అట్లాంటప్పుడు ఒక మర్డర్ చేసేస్తాడు, నేను యేసు నమ్ముకున్నా అంట, అంతే ఆ పాపం పోయినట్టేనా? అదే ఈయన మర్డర్ చేసినందుకు ఆయన యేసు సిలువ రక్తం కార్చాడు, నీ పాపం పోయింది అని యాక్సెప్ట్ చేస్తున్న సమాజము చేయదు కదా. అట్లాగే అసలు ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం చనిపోయాడు, అవన్నీ కూడా బైబిల్లో కాంట్రాడిక్షన్స్ ఉంటాయి. ఒకదానికి లింక్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఆలోచిస్తే తర్కానికి నిలబడేది కాదు. నేను చేసిన తప్పుకు ఇప్పుడు నేను ఏదో ఒక తప్పు చేశాను, లేదంటే నా బదులు ఎప్పుడు యేసు సిలువ రక్తం కార్చాడు అంటే నన్ను వదిలేస్తాడు పోలీసు వాళ్ళైనా? వదిలేరు కదా. అట్లాగా నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవించాలా అనేది అది నా ప్రాయచిత్తంగా భావిస్తా. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, నేను ప్రాయచిత్తంగా భావించడం కోసము నాకు ఏదైనా శిక్ష పడాలి, జైలు 2 రోజులు కూర్చోవాలి, అది ప్రాయచిత్తం. కానీ నేను చేశాను ఇంకొకటి ఎవడో రక్తం కార్చాడు అనేది అది షాడిజం అవుతుంది. అది షాడిజం అవుతుంది అనమాట. తర్వాత పుట్టబోయే వాళ్ళకి కూడా ఆయన ఇప్పుడు మా జనరేషన్ అయిపోయింది, తర్వాత వచ్చే జనరేషన్ ఉంది, ఆ తర్వాత వచ్చే జనరేషన్ ఉంది, వాళ్ళకు కూడా ఇదే చెప్తారు.